హలో అండి. హాయ్. తను మా నాన్నగారండి. చూడండి లెగట్లేదు. ఆరోగ్యం బాగోట్లేదు. ఎప్పుడో నుంచి కూడా బాగోట్లేదు. తాగి తాగి ఆరోగ్యం అంతా పాడు చేసుకున్నాడండి. మా తమ్ముడు, మా అమ్మగారు, నేను, అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఇంట్లోనే ఉన్నాం. మంచం చుట్టూరు అలా కూర్చొని నానా నానా అని చెప్పేసి 1కి 10 సార్లు లేపుతున్నా కూడా అతను చూడండి తిక్కలు తిక్కలుగా చూస్తున్నాడు. మాటలైతే మాట్లాడట్లేదు. మమ్మల్ని గుర్తు కూడా పట్టట్లేదు. ఏంటి నాన్న మాట్లాడు మాట్లాడు అని చెప్పేసి మేము 1కి 10 సార్లు అతను మంచం చుట్టూ ఉండి నానా నానా అని చెప్పేసి కేకలేస్తున్నాం అన్నమాట. ఆయన అలాగే చూస్తుండు. గురక పెడతాడు. కళ్ళు చూడండి ఎలా చూస్తున్నాడో. అదొక చూపు అదొక టైప్లో చేస్తున్నాడు. మాకు చాలా భయం అయితే వేసేసింది. అంటే అంతకు ముందులే పడిపోవటం అతనికి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకొచ్చాము. దాని తర్వాత రెండోసారి పడిపోయాడు అన్నమాట. ఇది చిన్న ఔటిపల్లి తీసుకెళ్ళానండి, తిరువూరు తీసుకెళ్ళాను, అలాగే విజయవాడ తీసుకెళ్ళాను. మా దగ్గరలో ఉన్న హాస్పిటల్ అన్నీ కూడా తిప్పినా కూడా ఇక అంతే అని చెప్పేసి అన్నారు. తాగి తాగి లోనున్న ఏమంటారు పార్ట్స్ అన్నీ, లివర్స్ అన్నీ చిల్లు పడిపోయాయని చెప్పేసి అన్నారండి. కిడ్నీ కూడా పోయిందని చెప్పేసి అన్నారు. తనతో బాగున్నప్పుడు మాత్రం చాలా చక్కగా ఉన్నాడండి. సడన్గా పడిపోవడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా ఒకదానిగా ఒకటి తోడైనవి అన్నట్టుగా ఇవన్నీ బయటపడ్డాయండి. చూడండి అతనికి సొయ్యి లేదు అసలు. పైకి లేపేసి లేనానా లేగునానా మాట్లాడినానా సరిగ్గా మాట్లాడి ఏంటి తిక్కలు మాట్లాడుతున్నావు అంటే ఏమి లేదు అంటాడు. ఆ ఒక మాట మాత్రం చెబుతుండు. ఇంకా అయితే అతనికి తెలియట్లా, పిచ్చోడు చేసినట్టు చేస్తుండు. ఏదో అమాయకత్వం, ఏదో చూపు, అతనికి ఏమీ అర్థం అవట్లా. మన లోకంలో లేడు అసలు. అతను మాట్లాడే మాట అతనికే తెలియట్లేదు. చూడండి ఆ చూపు చూడండి. నడుము ఆగట్లేదు అంటాడు. లేనానా లేచి కాసేపు కూర్చోమన్నా కూడా నా నడువు నొప్పి, నేను లేగలేకపోతున్నాను అనేవాడు. ఆ చూపు చూసి, అలా పడిపోవడం చూసి మాకైతే చాలా భయం వేసేసిందండి. అలా ఉండి మమ్మల్ని అడుగుతుండు, హాస్పిటల్ చూపించుకున్న తర్వాత మళ్ళీ ఇంటికాడ అండి పడిపోయింది. ఇది రెండోసారి. అంటే తిక్కలుగా చేయడం అది చాలా భయం వేసేసింది. అలా ఎలా ఏ టైప్లో పడుకున్నాడు చూడండి. నానా 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 అని చెప్పేసి 1కి 4 సార్లు అన్నాం. నాకు ఒక్కపోతుంది అని చెప్పేసి ఒంటి మీద బట్టలు ఉంచుకునేవాడు కాదు, తీసి పారేసేవాడు. అంతా తిక్కలుగా చేసేవాడు. నానా లెగునానా అని చెప్పేసి లేచి కూర్చోబెట్టినా కూడా నాకు నడువులు మాత్రం ఆగట్లేదు, నేను కూర్చోలేను అని చెప్పేసి అలా పొద్దాకలి మంచం మీదే ఉండేవాడు. సడన్గా పడిపోయిండు అన్నమాట. నేనైతే ఇంటికాడ లేను. మా ఇంట్లో మాకు ఒక 2 గేదెలు ఉంటే గేదెలు పోయినాయి అని చెప్పేసి ఎతుకులాడడానికి వెళ్ళాను ఫ్రెండ్స్. వచ్చే లోపలలోనే పడిపోయాడని చెప్పేసి మా అమ్మాయి ఇంటికాడ ఒక్కతే మా అమ్మాయి ఉంటే వెంటనే ఫోన్ చేసింది, తాతయ్య పడిపోయిండమ్మా అని చెప్పేసి. ఇది మూడోసారి పడిపోయినప్పుడు, ఇది మూడోసారి పడిపోయాడు అనమాట. అప్పుడే ఇప్పుడు గేలకని ఎతికిలాడడానికి వెళ్ళాను. మా అమ్మాయి ఫోన్ చేసింది, వచ్చే లోపలలోనే పడిపోయి ఉన్నాడు. పొద్దున పూట మాతో పాటు వచ్చిండు మళ్ళీ గేదెలు ఎదగడానికి. ఆ రోజు మా గేదెలు పోతే మాతో పాటు నేను వస్తానని చెప్పేసి వచ్చాడు కూడా. సడన్గా అలా పడిపోయిండు. అప్పుడు కూడా నాన్న నువ్వు ఇలా పడిపోతున్నావు చేస్తున్నావు, నీకు ఆరోగ్యం సరిగ్గా లేదు, ఎండలో నువ్వు రావద్దు చేయొద్దు అని కూడా అన్నా కూడా నేను వస్తాను అనుకుంటా వచ్చిండు. బండి మీద తనకు కూడా ఎక్కించుకొని తిరిగాం. అది వెళ్ళి హాస్పిటల్ ఫస్ట్ వెళ్ళిన తర్వాత బాగానే ఉండు, బండి గింటి కూడా మళ్ళీ తోలిండు. అవును, మళ్ళీ సడన్ గా ఇదైంది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాత మొత్తానికి ఒక 3 నెలలు బాగున్న తర్వాతే మళ్ళీ ఇంకేముందో నాకు ఆరోగ్యం అంతా సెట్ అయిపోయిందని చెప్పేసి బళ్ళు వేసుకొని తిరగడం చేయడం, మళ్ళీ తాగేసిండు, పత్యం చేయడిండు.
ఈ మధ్యలోనే మళ్ళీ మందులు వాడుకుంటా కామర్లు ఒకటి కవర్లు అవి ఒకటి ఆ కామర్ల మందులు కూడా ఎల్ల మందులు వాడిండు ఫ్రెండ్స్, అయినా సరే సుఖం లేదు. చాలా మందులు వాడండి. ఆయన ఊపి ఆయన ఆయనకే పత్యాలేమో లేదు. సరి చూడండి ఎలా చేయలేదు. అయిపోయాడు మనిషి, తాగి తాగి బాగా వీక్ అయిపోయాడు. అన్ని చెప్పిన మాట ఏమీ లేదు. మనిషి మాత్రం ఆకారం మాత్రమే కనపడుతుంది కానీ అతని దగ్గర ఏమీ లేదు, బొనుకులు తప్ప ఏమీ లేదు. చూడండి గుప్పిడి కండ లేదు. ఎప్పుడు చూసినా తాగుడు 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 తాగుతూనే ఉండేవాడు. బండి మీద కాలు కింద దింపేవాడు కాదు, నడిచేవాడు కాదు మెయిన్. చూడండి లేపి అలా కూర్చోబెట్టాం, అయినా సరే అదొక చూపు, కూర్చోలేకపోతుండో ఎలా చూస్తుండో చూడండి. ఏదో తిక్కలు తిక్కలకి చూస్తుండో, తిక్కలు తిక్కలుగా మాట్లాడుతుండో, సడన్గా అట్ట పడిపోవడం, అలా లేగటం, అట్లా లేపుతాం, అది మాకు అది చూడడం కూడా మాకు చాలా భయంకరంగానూ భయం వేసేసింది. ఆ చూపు చూస్తుంటే మేమే దడిచేవాళ్ళం. కర్ర తీసుకుంటాం, పడేస్తాడు. అది కర్ర చూడండి తీసి పారేసిండు. తీసుకుంటూ మళ్ళీ మా చేతుల నుంచి కింద పడేసిండు. అలా పడిపోవడం కూడా ఆయన ఏం చేసేవాడు అంటే ఆ కింద ఉండగా చెప్పులు కూడా తీసి నవ్వులికి తినేవాడు. చెప్పులు తీసి నవ్వులేవాడు, మనుషులను కొట్టేవాడు. మా ఇంటి దగ్గర గొల్లవాళ్ళ పిల్లలు అనమాట మాట్లాడుతున్నారు. ఆయన త్వరగా ఆయన నుంచి కూర్చోవాలని చెప్పేసి పట్టుకోవద్దని చెప్తే నేను పట్టుకోకుండా. అది అవును, ఆయన నడుము ఆగట్లేదు. ఆయన సడన్గా ఈ వీడియో తీయాలని మాత్రం తీయలేదండి. అది ఒకళ్ళు తీయాలనుకుంటే మాత్రం చాలా చక్కగా చాలా యాక్టివ్గా తీసేదాన్ని. మా బాబు తీసాడంట ఆ వీడియో. ఏంటంటే ఇలా తాగి తాగి ఇలా ఆరోగ్యం పాడైపోయిందని చెప్పేసి మీకు కూడా ఇలా చూపెడదాం ఇలా అని చెప్పేసి ఏదో మీతో షేర్ చేసుకున్నామని ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. మాకు గుర్తులైపోయినాయి, ఈ వీడియోలే మాకు ఇప్పుడు జ్ఞాపకార్థాలు అయిపోయినాయి. చూడండి ఎలా ఎవరైనా ఫ్రెండ్స్ తాగి తాగి మీ ఆరోగ్యానికి మాత్రం పాడు చేసుకోవద్దండి. దయచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోమాకండి. ఒకళ్ళు తాగినా కూడా అవును. వెనకమాలకు వచ్చింది మా నాయనమ్మ, మా అమ్మగారండి, అలాగే మా పాప. తాతయ్య వాటర్ తాగమని చెప్పేసి ఇస్తుంది. లేదు అది ఎలా ఊగిపోతున్నాడు చూడండి, ఆయన దగ్గర ఓపిక లేదు. ఏం మాట్లాడుతున్నాను నాకు కూడా ఇప్పుడు తెలియట్లేదు కానీ ఆ వీడియో చూస్తుంటే చాలా చాలా బాధ వేసేస్తుంది ఫ్రెండ్స్. మా నాన్నగారికి గుర్తు చేసుకున్నాను. ఈ వీడియో తప్ప నాకు ఏ వీడియోలు లేవు. ఏదో అలా తీసిన వీడియో ఇప్పుడు ఉంటే మీతో పాటు మీకు చూపెట్టి నేను ఈ వీడియో షేర్ చేసుకున్నామని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉన్నంతకాలం తాగిండు 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 తాగిండు. ఎలా చూస్తున్నాడు చూడండి, అర్థం అవట్లేదు అతనికి. ఎక్కడ రూపాయలన్నీ తీసుకొచ్చి పెట్టాను ఫ్రెండ్స్. హాస్పిటల్ చుట్టూరు అన్నీ తీసుకెళ్ళి చూపెట్టడం, చేయడం, మందులు వాడడం, అలా ఇవన్నీ చేశాను. కామర్లు వస్తే కామర్లు కూడా వెళ్ళి చూపించుకొచ్చాను. నాటు మందులు వాడాడు. మీ ఇంటికాడ ఉన్నంతసేపు కూడా అతనికి కంటికి కాపలాగానే ఉన్నాం. మమ్మల్ని బయట పోనిచ్చి ఆయన పత్యం కొంచెం చేయడిండు, డ్రింకులు తాగడం, బజ్జీలు తినడం, చప్పుడు కాకుండా ట్యాబ్లెట్లు తెచ్చుకోవడం, నాకు ఒళ్ళు నొప్పులు, నాకు తలకాయ నొప్పి, లేకపోతే నాకు జ్వరం అని అలా తెచ్చుకొని వేసుకుంటా ఉండే. కామర్లో పత్యాలు చెడిండు. పత్యం అయితే గట్టిగా చేయాలి, కామర్లో జాగ్రత్త అని చెప్పినా కూడా వినడు. మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పోనిచ్చి బయటికి వెళ్ళిపోతారు. ఎంతో నిబ్బరంగా చెప్పి చూసినా కూడా పాపం మాటలు. నానా 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 ఏంటి నానా నానా మాట్లాడు నాన్న, సరిగ్గా మాట్లాడవేంటమ్మా అని చెప్పేసి మా అమ్మ అడుగుతుంది దగ్గర కూర్చొని. ఎట్లా ఉందమ్మా నాన్న ఎట్టా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మా అమ్మ ఒక్కళ్ళి నేను
కాసేపు బాగానే మాట్లాడతాడు మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగానే మాట్లాడతాడు, మళ్ళీ అంతలోనే మాటలు మారిపోతాడు. అతను మాట్లాడే మాట ఆయనకే చూడండి ఇలా చూస్తున్నా చూడండి. ఓపీ లేదు కదా, అందుకని ఆ కర్ర ఇచ్చినా కూడా గిరాట్ గిరాట్ నవ్వుతుండు. మా అమ్మాయి ఏదో చెబుతుంటే నేను అట్లాగే వింటున్నా. ఇట్లా ఇట్లా అని చెప్పేసి అంటుంది, తాతయ్య ఇలా చేసిందమ్మా, నాకు చాలా భయం వేసింది, మీరు ఇంటికాడ ఎవరు లేరు కదా, నాకు భయం వేసేసింది అని చెప్పేసి అంటుంది అతను. వీళ్ళేమో గేదెలు ఎత్తడానికి వెళ్ళారు. ఎండాకాలం అండి, గేదెలు వదిలిపెడితే గేదెలు ఎత్తుకులాడడానికని వెళ్ళిపోయా నేను. చేపట్టుకుంటాను, చేతులు పట్టుకున్నాను. ఆయనకి మనసులో ఉంది, నేను ఏదైనా అయిపోతానేమో, ఏదో ఇదవుతున్నానని చెప్పేసి ఆయనకి ఉంది. కానీ అంత ఇదిగా ఉండే కూడా మళ్ళీ అలా అది మా అమ్మాయి మొత్తం చెబుతుంది, ఇలా పడిపోయిండు ఇట్లా అని వాళ్ళ మా అమ్మతో చెబుతుంది. మేము వెళ్ళొచ్చే లోపల తనే ఒక్కతే ఉంది కదా ఇంటికాడ, ఏం చేయాలో తనకి ఏమీ అర్థం అవ్వలేదు అనమాట. అందుకనే భయం వేసి ఇలా ఇలా అని చెప్పేసి చెప్తుందనమాట. అంత ముందర మాట్లాడిందంట, చక్కగా మాట్లాడిండి చేసిందంట. ఫోన్ చేసి ఇంకా మా పెద్దమ్మకి, మా సుశీల పెద్దమ్మకి ఫోన్ చేశాడంట. మా పెద్దమ్మ అండి, మా అమ్మగారు వాళ్ళ అక్క, ఆమెకు కూడా ఫోన్ చేసి మాట్లాడాడంట చక్కగా. సడన్గా అలా వచ్చింది, మళ్ళీ పడిపోయిండు. ఆయన ఆరోగ్యం ఆయనే కుదిరి పెట్టుకోలేకపోయిండు, పాడు చేసుకోండు. తాగి 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 ఏదో తాగడం మంచిది అనుకుంటారు, కానీ ఆరోగ్యం ఇదిగో ఇలాగే పాడు చేసుకునేది. హాస్పిటల్కి తీసుకెళ్తే మా నాన్న కిడ్నీలు పోయినాయి అన్నారు, లివర్లు పోయినాయి అన్నారు. చూడండి అవి పిచ్చి పిచ్చిగా అది. బ్లడ్ లేదన్నారు. ఇంకా ఎండకి వెళ్తే షుగర్ బీపీ అన్నీ పెరిగి అది మామూలుగా అదేంటి ఎండకి వెళ్తే తలకాయ ఇదైపోయింది అన్నారు. ఎండకు కూడా అందుకని పంపించలేదు. అప్పుడు ఎండకి తిరగకూడదు అన్నారు. అరవ మేళం అన్నట్టుగా అరవ భాష మాట్లాడుతూ ఉండవు. 10 నిమిషాలు బాగానే మాట్లాడదు, అంతలోనే అదైపోయి ఏదో మాట్లాడుతుంది. అవును, ఆయనకు అర్థమైనట్టంటే అట్లా మాట్లాడేవాడు కాదు, అర్థం అవట్లా, ఏమీ తెలియట్లా. అసలు బాగున్నప్పుడైతే అసలు మమ్మల్ని వాళ్ళ లెక్క కూడా చేసేవాడు కాదు. ఎట్ట పడితే ఎట్ట తిడతా ఉండేవాడు, ఎటు తిరిగి వచ్చినా కూడా తిడతా ఉండేవాడు. 24 గంటలు మాత్రం ఆ మామిడి తోటలోనే తిరుగుతూ ఉండేవాడు. మా నాన్నకు కావాల్సిందల్లా తాగుడు, మామిడి తోటలో చేను చిట్ట అనుకుంటా పొద్దాలు తిరుగుతూ ఉండేవాడు. ఆ తోటల చుట్టూరు, ఆ చేను చుట్టూరు. లేత మొక్కలు వేసారు, వాటిని నీళ్ళు కట్టుకునేవాడు. ఆయన ఒక్కళ్ళే కట్టుకునేవాళ్ళు, ఎవరిని రానిచ్చేవాడు కాదు. ఆయనకి ఓపిక లేదు అనుకున్నప్పుడే ఎవరైనా పెట్టించుకుని కట్టించుకునేవాడు. ఇక్కడ చూడండి ఎలా అయిపోయింది చూడండి. కనీసం ఒంటి మీద చెంచాడు కండలేదండి. మా అమ్మగారు ఎలా స్నానం చేపిస్తుంది చూడండి. బాగానే ఉండి ఇప్పుడు బాగానే ఉండదు, స్నానం చేయడానికి. దాని తర్వాత స్నానం చేయించుకునేవాడు కదా, అసలు స్నానం చేసేవాడు కదా. స్నానం చేయడానికి కూడా ఓపిక సార్ అట్లా మంచం నుంచి లాగట్లేదంటే, నడుము నొప్పి వచ్చిందంటే ఇంకా అక్కడ కుర్చీ చేపించి స్నానం చేపిస్తుంది. అలేమి అదేదో అదేదో అంటారు చూడు, బొనికులు మొత్తం ఎలా అడుగుతుండ చూడు. దాని తర్వాత కొంచెం బాగానే ఉన్నాడు, మాట్లాడుతుండ చక్కగా. ఇప్పుడు దాంతో బాగానే ఉన్నాడు, అప్పుడు బాగానే ఉండే. ఇప్పుడు ఆయనకి సడన్ గా అప్పటికప్పుడే వస్తుంది, అప్పటికప్పుడే పడిపోయాడు. ఏంటి సినిమా వాళ్ళ అమ్మగారు చనిపోయారు కొంత ఇదే మా పెద్దనాన్నగారు వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారండి. అది చనిపోవడం ఈయన మనేది పెట్టుకోండు, మనేది పెట్టుకుని శాంతం చచ్చిపోయి తిండి మానేయడం ఇలా అయిపోయిండు. తిండి అంటే తినేవాడు కాదు, వాళ్ళు తిట్టుకుంటా అరుచుకుంటా మేము కొంచెం కొంచెం పెడతా ఉండేవాళ్ళం.
నేనేమీ తిన్నాని మొఖం పళ్ళు గట్టిగా బిగిదీసేవాడు, కనీసం నోట్లో ఏమీ పెట్టనిచ్చేవాడు కాదు. చిన్నపిల్లలాగా స్నానం చేపించేస్తుంది మా అమ్మగారు. ఏం చేసింది పాపం, చాకిరి చేసి చేసి ఇది అయిపోయింది. తనకు మాత్రం తప్పల. బాగున్నప్పుడైతే మా నాన్న మా అమ్మకు కొడితే బ్లడ్ కళ్ళ చూడండి వదిలిపెట్టేవాడు కాదు, ఆ టైపులో కొట్టేవాడు. అసలు ఏముంది రుద్దడానికి పాపం, కండే కనబడుతుంది, ఏం లేదు, బనుకలు తప్ప ఏం లేదు. కొంచెం ఆరోగ్యం సరి అయిందిలే, బాగానే ఇదైపోయింది అన్న తర్వాత బొరగడం తిరుపతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి గుండు చేపించుకొని వచ్చాం. నేను తీసుకెళ్ళాలి, నేను మొక్కున్నాను. నేను నిలబడి నడిచిన తర్వాత నేను అక్కడ బొరగడం వచ్చి మొక్కు చెల్లించుకుంటానని మొక్కుంటే అక్కడ తీసుకెళ్ళి ఆ గుండు చేపించుకొని వచ్చిన తర్వాత ఆ ఇంటికి వచ్చినాయి. ఏ పూటకు ఆ పూట స్నానం చేయించుకోపోతేనండి ఈగలు, ఎండాకాలం కదా ఈగలు బాగా వచ్చేసి, అందుకని మా అమ్మ చేపిస్తా ఉండేది. అసలు ఎగిసేవాడు కాదు స్నానం చేయమంటే. చేయను, నేను తిన్ను, నేను లెగను, అన్ని పేసీలు పెట్టేవాడు బాగా. అసలు ఏమున్నాయి, ఏమీ లేదు. అది ఏంటి ఏమంటారు, ఇరేషన్ పోయి మొత్తం చికచికా చేసుకోండు. ఎలా ఉన్నావు చూడండి. దేవుడా భగవంతుడా ఎట్టుండో కానీ మా బాధలో భగవంతుడు కూడా ఆలకించలే. తాగి ఇంటి ముందులు పడుకున్న రోజు కూడా మాకు అంత బాధ లేదు, కానీ అతను తిండి తిప్పలు మానేసి ఆ టైపులో అయిపోతే చాలా బాధగా వేసింది. స్నానం చేపించేసి కూర్చోబెట్టింది. లుంగి మార్చేస్తుంది. ఆ లుంగి కట్టి అంతసేపు కూడా నుంచోలేకపోయిండు, అందుకనే ఆ కండవ చుట్టేసుకుంటే ఆ లుంగి మారడానికి లెగు అంటే లేగలేకపోతుండు. ఓపీ లేదుగా. చాకరీ అయితే చేపించుకోండు కానీ సుఖం లేదు. ఏం చేసింది పాపం, చిన్నపిల్లలాగా చూసిందిలే, కానీ అంత ఇది చేసినా కూడా మాకు మా నాన్నగారు మాకే దక్కల. ఆ లుంగి ఎందుకంటే అలా కట్టేది, పొద్దాకలు ఓడదీసి పారేసేవాడు, ఒంటి మీద బట్టలు ఉంచుకునేవాడు కాదు. ఏంటంటే నాకు కుక్క పోతుంది, నాకు ఉమ్మదెత్తుంది, ఎండాకాలం నాకు గాలి లేదు అనేవాడు. పొద్దాకులు ఫ్యాను నాకు గాలి అనేవాడు. ఆయన ముడి దగ్గర ఆ ఫ్యాన్ మాత్రం టేబుల్ ఫ్యాన్ పెట్టేసి ఆ బట్టలు వేయించుకుంటాడేమో చూడు, అసలు ఎట్ట చేస్తాను చూడు. మా అమ్మ అరుచుకుంటే పెట్టు అని తిట్టుకుంటూనే పెడుతుంది చూడు. అలా వేసుకుంటా, ఇదా నాకు ఈ షర్ట్ ఇస్తున్నావా అనేవాడు. ఇది ఇంకో రోజు, ఇది వేరే రోజు అనుకుంటా. స్నానం మాత్రం స్నానం మాత్రం చేయించేదండి ఏ పూటకు ఆ పూట. ఎందుకంటే ఎండాకాలం ఈగలు వస్తూ ఉంటే, ఈగలు వాళ్తూ ఉంటాయి అని చెప్పేసి ఏ పూటకు ఆ పూట మాత్రం స్నానం చేయించేది. మా అమ్మాయి ఒక పక్కన వాళ్ళ తాతని పట్టుకుంది. భయం వేస్తుంది, ఆయన ఎక్కడ లెగితే ఎక్కడ పడిపోతాడా అని. అసలే వీక్గా ఉన్నాడు కదా, అందుకు. లేచేవాడు కాదు,
వాళ్ళ అమ్మగారు వచ్చింది చూడటానికి వచ్చినా కూడా వాళ్ళ అమ్మగారు 1-4 సార్లు హరే కృష్ణ ఇట్రా నాతో మాట్లాడరా, నీకు ఆరోగ్యం ఎలా ఉందిరా, బాగుందా, నాతో కాసేపు మాట్లాడరా అని మాట్లాడినా కూడా తను మాట్లాడేవాడు కాదు. ఎక్కడో ఎక్కడో మాట్లాడాడు, ఎక్కడో 4 మాటలు మాట్లాడేవాడు. ఆ ముసలంకి ఏమీ అర్థమయ్యేది కాదు. వాళ్ళ అమ్మే ఇంకా బాగుంది. మా నాయనమ్మకి అయితే 100 సంవత్సరాలు వచ్చిందండి. 100 సంవత్సరాలు అయినా రోడ్డు ఆవకడ పక్క మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు, రోడ్డు ఒకటి పక్క నా ఇల్లండి. అటే పక్క నుంచి ఇటే పక్క వచ్చి నా కొడుకు ఎలా ఉన్నాడు ఏంటని పలకరించడానికి వచ్చి పలకరించి 1 గంట 2 గంటలు కూర్చొని మాట్లాడి చూసి వెళ్ళేది. అంత ఓపిక మా నాయనమ్మకి. కానీ నిన్న కాక మొన్న పుట్టినోళ్ళు ఇల్లు మా నాన్నగారికి 60 సంవత్సరాలు రాలేదండి. ఇంతలోనే ఆ టైప్లో వీక్ అయిపోయింది చూడండి. కొంత తాగి అసలు ఏమీ లేదు. ఆరోగ్యం మొత్తం పాడైపోయింది. అప్పుడు వాళ్ళేమో అప్పుడు తిండి తిని అది అక్కడ మా నాయనమ్మ కాళ్ళు కనపడేది. కూర్చుంది అక్కడ వచ్చి. ఏం చెబుతావులేండి, మా బాధలు చెప్పుకుంటే అసలు ఇంత అంత కాదు. రోజులు అరిచినా గోల పెట్టిననే అప్పుడే బాగుంది. అసలు మమ్మల్ని అరుచుకుంటా తిట్టుకుంటా ఉండి తాగి ఇంటి మందులు పడుకున్న రోజులే బాగుండే అనిపించింది. ఏ పూట కూడా తాగి ఇంటి ముందర పడుకునేవాడు, రోడ్డు మీదే పడుకునేవాడు. మా అమ్మగారు స్నానం చేపించి అన్నం పెడుతుంది. అన్నం తినేవాడు కాదు. తిను అని బతికిలాడాలి. అంత ఇది చేసినా కూడా మా అమ్మగారు పెడితేనే తినేవాడు, మేము పెడితే తినేవాడు కాదు. తిట్టి ఆ పెరుగన్నం కొంచెం కలిపి పెడుతుంది. ఎక్కువ పెరుగుతుంది, పెరిగే కావాలనేవాడు. ఆయన పడిపోయిన 1 సంవత్సరం కూడా పెరుగన్నమే తిన్నారు కానీ కూరన్నం తినలేదు ఫ్రెండ్స్. అది కూడా 1 ఇడ్లీ 2 ఇడ్లీ అంత అన్నం తినలా. అంత ముందల బాగా చక్కగా తినేసేవాడు. మా పెదనాన్నగారు వాళ్ళ మా పెద్దమ్మ చనిపోవటం అది కొంచెం మనసులో పెట్టుకొని బాధపడుకుంటా అన్నం తినటం మర్చిపోయింది. నాకు ఏదైనా ఇద్దేమో, నేను అలా పడిపోతున్నా కదా, నా ఆరోగ్యం బాగోలేదు అని చెప్పేసి మనసులో పెట్టుకున్నాడు అనుకుంటా. తిండి తిప్పలన్నీ మానేసిండు. ఎప్పుడైతే తిండి తిప్పలు మానేసిండో ఇంకా ఓపిక ఎక్కడుంది. అసలే ఓపిక లేక శాతం ఎండి పొలలాగా ఎండిపోయిండు. తిండి మానేయడం మాకు దూరమైంది. మా నాయనమ్మ పక్కనే కూర్చుంది మాట్లాడుతూ ఉంది. ఎరా అన్నం తిన్నావు కదా, ఇప్పుడు కాసేపు నాతో మాట్లాడు. కూర్చోకుండా మళ్ళీ పడుకున్నావు వెంటనే అంటే ఆయనకి కూర్చోలేకపోతుండవు. నడుము ఏమో సహకరించట్లేదు, నడుము నొప్పి అనేవాడు. కుర్చీలో కూర్చున్నా మంచం మీద కూర్చున్నా అలా కాలు మీద కాలు వేసుకొని పడుకునేవాడు. ఆ కాలు మాత్రం దించేవాడు కదమ్మా. పడుకోవడం కాలు మీద కాలు అలా ఎక్కడం. పాపం మా నాయనమ్మ ఉసూరు అనేది. ఈ రోజుల్లో కూడా అలా వచ్చి చూసి అవును నిజమే, ఎవరి పిల్లోళ్ళు వాళ్ళకే ముద్దని కాకి కాకే ముద్దు. అందుకని చూడండి ఈ వయసులో కూడా మా నాన్న చిన్నపిల్లోళ్ళలాగే మా నాయనమ్మకి అన్నట్టుగా అరే లేగరా బంగారం, మాట్లాడు కాసేపు కూర్చోరా అని పక్కన వచ్చి చెబుతూ ఉండేది. చిన్నోడంటే ఆమెకి ఇష్టం. చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం మా నాయనమ్మకి.